ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచిపెట్టి అనైతికంగా గెలిచారని, దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయ్యాయని, ఇది పూర్తిగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమని వాదించారు. దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేట్ పత్రాల్లో పేర్కొనలేదు అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికలపై వివరణ ఇవ్వాలి అంటూ దానం నాగేందర్కు నోటీసులు జారీ చేస్తూ విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికలు సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంచిపెట్టి అనైతికంగా గెలిచారని, దీనిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయ్యాయని, ఇది పూర్తిగా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమంటూ వాదించారు. దానం నాగేందర్ తన భార్యకు సంబంధించిన ఆస్తి వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదు అన్నారు. వాదన విన్న న్యాయమూర్తి ఎన్నికపై వివరణ ఇవ్వాలి అంటూ దానం నాగేందర్కు నోటీసులు జారీ చేస్తూ విచారణ వచ్చే నెల 18కి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వప్న మనం గమనించవచ్చు, దానం నాగేందర్ సంబంధించిన వ్యవహారంలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంట్లో ఎన్నికల సమయంలో ఆయనను ఓటర్లకు గురి చేశాడు, డబ్బులు పంచిపెట్టి అనైతికంగా గెలిచారని చెప్పేసి కూడా కోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దీని మీద దానం నాగేందర్ నోటీసులు ఇచ్చారు. దీని మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి దీనికి సంబంధించి పిటిషన్ విచారణ వచ్చిన 18 తారీఖు వాయిదా అయిన నేపథ్యంలో మరి దానం నాగేందర్ సంబంధించిన వ్యవహారంలో ఈయన దాఖలు చేసిన అఫిడవిట్ కూడా కరెక్ట్ గా లేదు. ఈయన డబ్బులు పంచి ఆయన ఎన్నికయ్యాడు. దీంట్లో అనే ఎన్నికలు అంటే ప్రజల పన్నంతో ఆయన ఎన్నిక కాలేదు, డబ్బులు పంచి ఎన్నికయ్యారని చెప్పేసి ప్రస్తుతం కోర్టులో విజయారెడ్డి పిటిషన్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేసింది. మరి విచారణ చేపట్టిన జస్టిస్ దీని మీద నోటీస్ కూడా జారీ చేసింది. మరి దీనికి సంబంధించి ఒక వైపున దానం నాగేందర్ నేను ఎలాంటి వైలేషన్ గురి చేయలేదు, నేను ప్రజల నన్ను గెలిపించుకున్నారు, నేను ఇక్కడ గతంలో నేను వీళ్ళకి అన్ని పనులు తీసుకుంటారు కాబట్టి గెలిపించుకున్నాను చెప్పి ఆయన చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతం మాత్రం ఈ కేసు విషయంలో వివరణ ఇవ్వాలంటే కూడా దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసి విచారణను 18 తారీఖు వాయిదా వేసింది. మరి 18 తారీఖు తర్వాత దానం నాగేంద్ర ఇప్పుడు ఏమైతే ఎలిగేషన్ చేస్తా ఉన్నారో ఆ ఎలిగేషన్ మీద డబ్బులు పంచిన వ్యవహారం కావచ్చు, తర్వాత ఈయన ఎన్నికైన అఫిడవిట్ లో తప్పులు తోటి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారన్న ఏమైతే పిటిషన్ ఏమైతే ఉందో దాని మీద మరి ఆ వివరణ మీద ఖచ్చితంగా విచారణ జరిగే అవకాశం ఉంది. మరి ఆ విచారణలో ఎలాంటి దానం నాగేంద్ర ఇచ్చిన దాని మీద కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుంది, ఏం జరగబోతా ఉంది, మొత్తం మీద వచ్చిన 18 తారీఖున ఈయన అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత జరిగే వాదన ఎలా ఉండబోతుంది దాని మీద తర్వాత ముఖ్యంగా కొనసాగని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈయన గెలిచిన విధానం కరెక్ట్ కాదు, డబ్బులు వచ్చి గెలిచాడని దాని మీద దానం నాగేందర్ సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందని దాని మీద మరి విచారణ వచ్చిన 18 వాయిదా అయింది కాబట్టి 18 తారీఖున మరోసారి వాదన జరుగుతున్న సమయంలో ఇది సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. స్వప్న, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.